సో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవునికే చెందిన పేర్లు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఆపాదించబడ్డాయి. The Old Testament names of Jesus Jehovah are attributed to Christ in New Testament. కొద్దిమంది అభిప్రాయం, ముఖ్యంగా యెహోవా సాక్షులు, మార్మన్స్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొద్దిమంది పెంటకోస్టల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందరూ కాదు. వారి దృష్టిలో యేసుప్రభు దేవుడే కానీ సెకండ్ లెవెల్ గాడ్, ద్వితీయ శ్రేణి దేవుడు. యెహోవా పాత నిబంధన గ్రంథంలో కనపడే యెహోవా పెద్ద దేవుడు, యేసుప్రభు చిన్న దేవుడు, ఇలాంటి అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉన్నారు. కానీ అసలు పాత నిబంధనలో చాలాసార్లు యెహోవా అని ప్రత్యక్షమైన వ్యక్తి యేసు ప్రభువే అనే విషయాన్ని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు ఏ పేర్లైతే పెట్టబడ్డాయో, అంటే యేసు ప్రభు సంపూర్ణమైన దేవుడు కాదు, ఈజ్ నాట్ 100% గాడ్ అని అనుకునే వాళ్ళతో ఈ మాట మనం చెప్పొచ్చు. పాత నిబంధన గ్రంథములు దేవునికి ఏ పేర్లైతే పెట్టారో, ఏ పేర్లతో అయితే పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు, లేదా ఇప్పుడు మనము తండ్రి అంటున్నాం, కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు, తండ్రికి ఏ పేర్లైతే ఉన్నాయో అవే పేర్లు, అవే బిరుదులు, అవే టైటిల్స్, అవే నేమ్స్ యేసు ప్రభువుకు కూడా ఆపాదించబడినవి. చూడండి, స్పీకర్ ఉన్నాడు పార్లమెంట్లో, ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని స్పీకర్ అంటారా? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన్ని పట్టుకుని స్పీకర్ అంటారా? ప్రెసిడెంట్ని స్పీకర్ అంటారా? ఎవరిని అన్నారు. సో యేసు ప్రభు 100% దేవుడు కాబట్టి పాత నిబంధనలో యెహోవా దేవునికి మాత్రమే చెందిన పేర్లు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. వాటిని మనము చూద్దాం. సో కొత్త నిబంధన రచయితలు యేసు ప్రభువే పాత నిబంధనలో ప్రత్యక్షమైన దేవుడిని నమ్మారు. పాత నిబంధనలో యెహోవా దేవునికి సమానమైన స్థాయిలోనే యేసు ప్రభు కూడా దేవుడు అని వాళ్ళు నమ్మినందుననే పాత నిబంధన గ్రంథంలో ఉన్న పేర్లు యేసు ప్రభువుకి పెట్టడము జరిగింది.
కాబట్టి కొద్దిమంది అభిప్రాయం ఏంటంటే, పాత నిబంధనలో తండ్రి దేవుడు, కొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసుప్రభు దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాత నిబంధనలోనూ ఉన్నారు, అంతకు ముందు నిత్యత్వం నుంచి ఉన్నారు, సువార్తల కాలములో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు, నిత్యత్వం అంతా ఉండబోతున్నారు. సో ఇంకొక విషయం, దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వడు. మరి అలాంటప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువుకి దేవునికే పెట్టబడిన పేర్లు పెట్టినప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, యేసు ప్రభువు దేవుడు అనే విషయాన్ని మనము గట్టిగా నమ్మాలి, అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు నమ్ముతున్నామో కూడా మనము అర్థం చేసుకోవాలి. మంచి కాపరి. యెహెజ్కేలు గ్రంథములో యెహోవా దేవుడు, నేను పాత నిబంధనలో తప్పిపోయిన ఇశ్రాయేలీయులు అనే గొర్రెలను వెతికి రక్షించిన యెహోవా. యెహెజ్కేలు గ్రంథంలో చదువుతాం. ఆయననే యేసుక్రీస్తు అని కొత్త నిబంధనలో చదువుతాం. నేను గొర్రెల మంచి కాపరిని అని యేసుప్రభువు వారు చెప్పాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు మంచి కాపరి. సో మంచి కాపరి అనే బిరుదు. 2, మార్పు లేని ప్రభు, అన్చేంజింగ్ లార్డ్. నేను వచనాలు చదవడం లేదు, మీరు తర్వాత చదువుకోండి. మీ అందరి దగ్గర కూడా నాది క్రైస్తవ పునాది సిద్ధాంతాలు అనే పుస్తకం ఉంది కదా, చదవండి ఆ బుక్ తీసి. అన్చేంజింగ్ లార్డ్, దేవుని మార్పు లేని లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ చాలా కీర్తనలు ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి. అందులో ఒక కీర్తన 102, 24 నుంచి 27 వచనాలు. సో ఇవే వచనాలను హెబ్రీ పత్రికలో కూడా కోట్ చేయడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు మార్పు లేని దేవుడు. కీర్తన 102లో యెహోవా దేవుడు మార్పు లేని ప్రభువు. సో మార్పు లేని ప్రభువు, అన్చేంజింగ్ లార్డ్ అనే బిరుదు పాత నిబంధనలో యెహోవా దేవునికి ఉంది, అదే బిరుదు యేసు ప్రభువుకి కూడా ఉంది. మహిమ ప్రభువు, మహిమ ప్రభువు లేదా మహిమా స్వరూపియగు ప్రభువు, ద గ్లోరియస్ లార్డ్. మనందరికీ గుర్తుంటే, ఒకవేళ మీకు చదివినది జ్ఞాపకం ఉంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దేవుని మహిమను చూస్తాడు, యెహోవా దేవుని మహిమను చూస్తాడు. యోహాను 12వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్తాడంటే, యెషయా నా మహిమను చూచాడు అని చెప్తాడు. యెషయా నా మహిమను చూచాడు అని చెప్తాడు. అంటే యెషయా పాత నిబంధనలో చూచినది యేసు ప్రభు యొక్క మహిమనే. అక్కడ యెహోవా మహిమ అని ఉంది. ఇశ్రాయేలు ప్రభు, మెస్సియా. యోహాను దగ్గరికి
కొద్దిమంది వచ్చారు. పరిసయ్యులు వచ్చి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి, నువ్వు ఎవరివయ్యా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని నువ్వు ప్రకటిస్తున్నావే, నువ్వు ఎవరివి అని అడిగారు. నువ్వు ఏలియావా, ఆ ప్రవక్తవా అని అట్లా అడిగారు. అప్పుడు యెషయా, యోహాను కాదు, నేనెవరినంటే యెషయా ప్రవచించాడే, యెహోవా దేవుని యొక్క మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావు, అరణ్యములో కేక వేయు ఒకని యొక్క కేక అని యెషయా ఎవరి గురించి చెప్పాడో అది నేనే అంటాడు. అంటే యెషయా ఏం చెప్పాడు, నా ముందర నేను రావడానికి ముందు నేను వస్తున్నాను అని ప్రకటిస్తాడు ఒక వ్యక్తి వచ్చి అని యెషయా చెప్పాడే, అది నేనే. సో నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని నేను చెప్తున్నాను, నా వెనుక వచ్చువాడు అని చెప్తాడు. సో బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటల్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, పాత నిబంధనలో యెహోవా నా ఎదుట అని చెప్పిన యెహోవా యేసు ప్రభువే అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 5, ఇశ్రాయేలును తొట్టిల్ల చేయు బండ, ద రాక్ ఆఫ్ అఫెన్స్. ఇశ్రాయేలీలు తొట్టిల్లి కింద పడిపోతారు అంటే నన్ను నమ్మరు అని చెప్పిన మాట అది. సో యెషయా గ్రంథములో యెహోవా దేవుడు యెషయాతో చెప్తాడు, నేను తొట్టిల్ల చేయు బండలాగా ఉంటాను, అభ్యంతరం కలిగించు బండలాగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటల్ని పేతురు తన పత్రికలో, పౌలు రోమా పత్రికలో యేసు ప్రభువే ఆ బండ అని వాళ్ళు చెప్పడము జరిగింది. యేసు ప్రభు కూడా చెప్పుకున్నారు మత్తయి సువార్తలో, ఈ బండ మీద ఎవడు పడునో. ఏమండి, సో పాత నిబంధనలో యెహోవా దేవునికి చెందిన పేర్లు కొత్త నిబంధనలో యేసు ప్రభువుకి ఆపాదించబడ్డాయి. ఆ పేర్లు యేసు ప్రభువే అని కొత్త నిబంధన చాలా క్లియర్గా బోధిస్తూ ఉంది. 6, నంబర్ 6, అంతరింద్రియాలను ఎరుగు దేవుడు, లార్డ్ దట్ సెర్చ్ ద హార్ట్, లార్డ్ దట్ సెర్చ్ ద హార్ట్. ఇర్మియాలో 11:20, 17:10లో నేను మనిషి యొక్క అంతరింద్రియాలను పరీక్షించువాడను అంటాడు. అంటే మనిషి లోపట, మనిషి హృదయములో ఏముందో ఎరిగిన దేవుణ్ణి నేను అని చెప్తాడు. ప్రకటనలోకి వచ్చేసరికి యేసు ప్రభు స్వయంగా తానే అపోస్తులుడైన యోహాను చెప్తూ మాట్లాడుతూ ప్రత్యక్షమై, అందరి యొక్క హృదయములను ఎరిగిన వాడను నేను, అందరి యొక్క అంతరింద్రియములను ఎరిగిన వాడను నేను అనే మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు. నంబర్ 7, ఇశ్రాయేలు మహిమ,
లేదా వెలుగు, లైట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంగ్లీష్లో లైట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉంది, తెలుగులో ఇశ్రాయేలు మహిమ అని ట్రాన్స్లేట్ చేశారు. సో యెషయా తన గ్రంథములో, జకర్యా తన గ్రంథములో యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలు మహిమ అని వాళ్ళు వర్ణిస్తారు. యెహోవా దేవుణ్ణి నీవు ఇశ్రాయేలు యొక్క మహిమవు అని చెప్తారు. అదే మాట యేసు ప్రభువుకు సున్నతి చేయడానికి 8వ రోజున మరియమ్మ యోసేపులు యేసు ప్రభువుని మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనే ప్రవక్త ఉంటాడు. ఆయన యేసు ప్రభువుని ఎత్తుకొని ఏమంటాడంటే, నీవు ఇశ్రాయేలుకు మహిమవు అని అంటాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు మహిమను గురించి యెహోవా దేవుడు చెప్పాడు. ఆయనే ఇశ్రాయేలు మహిమ. ఆ మెస్సయ్య మళ్ళీ వస్తాడు, పుడతాడు అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వచ్చావా మా దగ్గరికి, నువ్వు ఇశ్రాయేలు మహిమవు అని సుమయోను శిశువుగా ఉన్న యేసు ప్రభువును చూచి ఆ మాట చెప్తూ ఉన్నాడు. 8వ విషయం, ఇశ్రాయేలు శోధించిన ప్రభు. ఇశ్రాయేలును శోధించిన ప్రభు, లార్డ్ దట్ పనిష్డ్ ఇజ్రాయెల్. అంటే దేవుడు, అంటే ఇంగ్లీష్ బైబిల్లో పనిష్డ్ అని ఉంది, తెలుగు బైబిల్లో శోధించిన అనే మాట ఉంది. మీనింగ్ ఒకటే అనుకోండి. సో దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీలు యేసు ప్రభువును శోధించారు, దేవుణ్ణి శోధించారు. అలా శోధించినందుకు దేవుడు వారిని శిక్షించాడు. అదే విషయాన్ని సో ఆ మాట సంఖ్యాకాండంలో మోషే రాస్తాడు. ఇదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాస్తూ ఉత్తరములో, వాళ్ళు శోధించినది యేసు ప్రభువును అని రాస్తాడు. యేసు ప్రభువుని అరణ్యములో యెహోవాను వాళ్ళు శోధించారు. ఆ యెహోవాయే యేసు ప్రభువు అని క్రొత్త నిబంధనలో పౌలు రాస్తూ ఉన్నాడు. 9వ పాయింట్, మొదటివాడు కడపటివాడు. యెషయా 44:6లో యెహోవా దేవుడు అంటాడు, నేను మొదటివాడను కడపటివాడను అంటాడు. ప్రకటన 1:18లో యేసు ప్రభువారు నేను మొదటివాడను కడపటివాడను అని యేసు ప్రభువారు చెప్తారు. 10వ పాయింట్, ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను, ఐయామ్ అని చెప్పాడు దేవుడు. సో నిర్గమము 3:14లో మోషే అడుగుతాడు, నీ పేరు ఏమిటి అని అడిగితే నేనేం చెప్పాలి? అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను, నేనున్నాను అని చెప్పాడు. ఉన్నాను అనబడే దేవుడు. ఇక్కడ ఉన్నాను అంటే నేను ఉన్నాను, నన్నెవరు సృష్టించలేదు, నేనున్నాను, ఆ దేవుడు అని చెప్పు అన్నాడు. యేసు ప్రభు వారు కూడా యూదులతో అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను అన్నాడు. చాలామంది ఐయామ్ అని చెప్తారు కదా, ఐయామ్ అపోస్టల్, ఐయామ్
ద ప్రీస్ట్ అని మాట, అయామ్ అనే మాట చాలా చోట్ల ఉంటుంది. మరి అయామ్ అని యేసుప్రభు చెప్పిన మాట ఆయన యెహోవా దేవుడు అనడానికి ఏంటి కారణము అంటే, మనకు ఇంగ్లీష్ గ్రామర్ని బట్టి మనం చూస్తున్నాం, కానీ యూదులు అక్కడ ఒక మాట ఉంది. యోహాను 8లో మాట చేసి ప్రభు వారు చెప్తాడు 8వ అధ్యాయంలో. అప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏమి రాశారంటే, యూదులకు యేసు ప్రభు తాను యెహోవాను అని చెప్పుకొనినందున కోపగించి రాళ్లతో కొట్టే ప్రయత్నము చేశాడు. ఆయన తనను తాను దేవునికి సమానుడిగా చేసుకున్నాడని కోపముతో వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టాలి అని అనుకున్నారు. అంటే యేసు ప్రభువు నేను ఉన్నాను అని చెప్పినప్పుడు అక్కడున్న యూదు బోధకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు వాళ్ళకు బాగా అర్థమైంది ఆ మాట అర్థమేంటో. నేను యెహోవాను అని పాత నిబంధనలో చెప్తే ఇక్కడ ఈయన చెప్తున్నాడా ఈ మాట? నన్ను తనను తాను దేవుడిని చెప్పుకుంటున్నాడా అని, ఇది దేవదూషణ అని వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. పదకొండు, యెహోవా పరిశుద్ధుడు. యెషయా 8:13లో యెహోవాయే పరిశుద్ధుడు అనే మాట. పేతురు ఈ మాటను తీసుకొచ్చి తన పత్రికలో 1వ అధ్యాయం 14-16 వచనములో ఇలా రాస్తూ యెహోవాయే పరిశుద్ధుడనే మాటను యేసు ప్రభువుకి అన్వయించాడు. మనము లేవికాండం వింటున్నాం కదా, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. అదే మాట యేసు ప్రభు గురించి చెప్తూ ఆయన పరిశుద్ధుడైనట్టు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. సో పాత నిబంధనలో దేవుడు తన గురించి తాను చెప్పుకున్న మాట, కొత్త నిబంధనలో పేతురు యేసు ప్రభుకి దానిని అన్వయించాడు. యెహోవాను గూర్చిన వర్ణన. యెహెజ్కేలు 43వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దేవుని గురించి కొంత వర్ణన ఉంది. మీరు తర్వాత చదవండి. అవే వర్ణనను ప్రకటన 1వ అధ్యాయం 13-16లో యేసు ప్రభువుకి కూడా ఆపాదించబడింది. అదే వర్ణన. యెహోవా దేవుడు ఎలా వర్ణించబడ్డాడో యేసు ప్రభు కూడా అలాగే వర్ణించబడ్డాడు. పదమూడవ విషయం, ప్రతి మోకాలు వంగును, ఎవ్రీ నీ షాల్ బౌ. యెషయా 45:23లో యెహోవా ఎదుట ప్రతి మోకాలును వంగును అని చెప్పబడిన మాటలు యెషయా 45:23లో చెప్తాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. యెహోవా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. ఫిలిప్పీ పత్రికలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అని చెప్తూ ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును అని పౌలు చెప్తాడు. సో పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి ఏమి చెప్పబడిందో అదే మాట యేసు ప్రభువుని గురించి కూడా చెప్పబడింది. క్రియేటర్. కీర్తన 102:24-27 యెహోవా దేవుడు చేసినట్లుగా చెప్పబడిన పని. హెబ్రీ 1వ అధ్యాయం 10-12లో యేసు ప్రభు చేసినట్లుగా రాయబడింది. సో అక్కడ ఆయన క్రియేటర్ అని చెప్పబడ్డాడు, ఇక్కడ కూడా యేసు ప్రభు క్రియేటర్ అని చెప్పబడ్డాడు.
యెహోవా నామమున ప్రార్థించువారు రక్షణ పొందుట. హూ సో ఎవర్ షల్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి డెలివర్డ్, ఆర్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యోవేలు ప్రవక్త తన ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవా నామమున ప్రార్థన చేయువారు రక్షణ పొందుదురు అని చెప్పాడు. అదే మాటలను పేతురు అపోస్తల కార్యములు 2:21లో యేసు ప్రభువు గురించి చెప్పాడు. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు అవే మాటలను యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు నామమున ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారే చెప్పారు, మీరు నా నామమున ప్రార్థన చేయండి. అనౌన్స్మెంట్ ఆఫ్ ద జాన్ ద బ్యాప్టైజర్, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క ప్రకటన. యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గురించిన ప్రకటన, అనౌన్స్మెంట్. మత్తయి 3:3లో బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువును గురించి ప్రకటించాడు. అంటే యెహోవా దేవుడు ఎలా ప్రకటించబడ్డాడో అవే మాటలు యేసు ప్రభువును గురించి బాప్తిసం ఇచ్చే యోహాను ఉపయోగించినట్లుగా మనం అక్కడ చదువుతాం. 17వ విషయం, యెహోవా దేవుని యొక్క విశ్వాస్యత, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. సో యెషయా 28:16లో యెహోవా యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని ఉంది. పౌలు భక్తుడు రోమాపత్రికలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో, అలాగే పేతురు భక్తుడు కూడా తన మొదటి పేతురు పత్రికలో యేసునందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని రాశారు. సో ఏ మాటలైతే యెహోవా దేవునికి ఆపాదించబడ్డాయో పాత నిబంధనలో, సేమ్ ఫ్రేజెస్ ఆర్ అప్లైడ్ టు క్రైస్ట్ ఇన్ న్యూ టెస్టిమెంట్. యేసు ప్రభువుకి అవే పేర్లు ఆపాదించబడ్డాయి. ఇశ్రాయేలుల యొక్క అవిశ్వాసం, అన్బిలీఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. యెషయా 6వ అధ్యాయం 10వ వచనంలో యెషయా ఇలా అంటాడు, యెహోవా దేవుడు యెషయాతో ఇలా అంటాడు, ఈ ప్రజలు వారి హృదయము నాకు దూరంగా ఉంది, వారు నా మాటలు వినడము లేదు, నమ్మడము లేదు అని యెహోవా దేవుడు చెప్తాడు. అవే మాటలను యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనములో యేసు ప్రభువు తన గురించి చెప్పుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువును తృణీకరిస్తారు, నువ్వు దేవుని కుమారుడు కావు అని తృణీకరిస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు యెషయాతోటి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నన్ను తృణీకరించారు అని చెప్పిన మాటనే సేమ్ కొటేషన్ ఉన్నది ఉన్నట్లుగా యేసు ప్రభు వారు తన కొరకు ఆపాదించుకున్నాడు. యేసు ప్రభువే ఆపాదించుకున్నాడు తన కొరకు. ఏమండి, కొద్దిమంది అంటారు యేసు ప్రభు దేవుడని డైరెక్ట్గా ఎక్కడ చెప్పాడండి? యేసు ప్రభు వారు అన్యుల మధ్యలో లేడు, అక్కడ యూదుల మధ్యలో ఉన్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు గనక
యూదులకు అర్థమయ్యే భాషలోనే యేసు ప్రభు తాను దేవుడని చెప్పాడు. ఆయన వేరే వేరే మతస్థులతో మాట్లాడడం లేదు. ఆయన బ్రతికున్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు యూదుల మధ్యలో ఉన్నాడు. సో అక్కడున్న యూదులకు అర్థమయ్యే భాషను ఉపయోగించాడు. అంతే తప్ప ఇప్పుడున్న వాళ్ళందరూ వచ్చి ఎక్కడ చెప్పాడండి అంటే వాళ్ళకి అర్థం కాదు. అది యూదులకు అర్థమయ్యింది. అందుకే చంపాలని చూశారు, చంపారు కూడా. పంతొమ్మిదవ విషయం, ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క విజయం. కీర్తన 66:18 చెరను చెరగా తీసుకొని పోయాను అని యెహోవాను గూర్చి చెప్పబడింది. అవే మాటలు ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రికలో పౌలు 4వ అధ్యాయం 8వ వచనములో యేసు ప్రభు గురించి చెప్తూ ఆయన చెరను చెరగా కొనిపోయాను అని చెప్తాడు. చెరను చెరగా కొని. ఈ మాట ఎవరి గురించి చెప్పారు? కీర్తనల గ్రంథంలో ఆ కీర్తన రచించిన వ్యక్తి యెహోవా దేవుని గురించి చెప్పాడు. అదే మాట పౌలు భక్తుడు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆరో విషయానికి వద్దాం. ఐదో పాయింట్, మెయిన్ పాయింట్ చూసాం. పాత నిబంధనలో తండ్రికి ఆపాదించబడిన మాటలు యేసు ప్రభు. ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్, అంటే తండ్రి పేరుతో పాటు కుమారుని పేరు కలిపి చెప్పబడింది. బికాస్ దే ఆర్ కోఈక్వల్. వారు సహసమానులు గనుక ఇద్దరు పేర్లు కలిపే చెప్పబడ్డాయి. నూతన నిబంధనలో తండ్రి పేరుతో పాటు కుమారుని పేరు కలపబడింది. పౌలు తన ఉత్తరాలన్నింటిలో కూడా ఇద్దరు పేర్లు కలిపే చెప్పాడు. రోమా 1:1, 1 కొరింథీ 1:3, ఎఫెసీ 1:2 పౌలు భక్తుడు. అలాగే 2 పేతురు 1:1 పేతురు భక్తుడు. 1 యోహాను 1:3 యోహాను భక్తుడు అండి. అలాగే యూదా కూడా తన పత్రికలో తండ్రి పేరుతో కలిపి యేసు ప్రభు పేరు చెప్పారు. ఇంకా డీటెయిల్గా యోహాను 14:23 యేసు ప్రభువే చెప్పాడు. మేము అంటాడు, అంటే దేవుడు మరియు యేసు. నువ్వు మాయందు విశ్వాసం, అంటే యేసు ప్రభు నా యందు విశ్వాసం ఉంచు, తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచండి. సో దే ఆర్ కోఈక్వల్. యోహాను 17:3 అంటాడు, తండ్రిని గణపరచు ప్రతివాడు యేసు ప్రభువును గణపరచాలి. సో దేవునిని ఎరుగుట, క్రీస్తుని ఎరుగుట రెండు కూడా ఒక్కటే. దేవునిని ఎరిగితే నిత్య జీవము, యేసు ప్రభువుని ఎరిగితే కూడా నిత్య జీవం. నిత్య జీవము దేవుని దగ్గరే ఉంటుంది. దేవుడే దాన్ని ఇతరులకు ఇవ్వగలడు. అలాగే యేసు ప్రభువు నిత్య జీవం కలవాడు, ఆయనే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఇలా ఉంది, దేవునికిని దేవుని గొర్రె పిల్లకును అని చెప్పి ఘనత మహిమ స్తుతులు అని చెప్తాడు. సో ఇద్దరి పేర్లు కలిపి చెప్పబడ్డాయి చాలాసార్లు. ప్రభువుకు సమర్పించబడిన దైవారాధన, ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికే సమర్పించాల ఆరాధన. దేవుడు చెప్పాడు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను రోషము గల దేవుడను, నేను దహించు అగ్నిని, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. మీరు మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ మనస్సుతో నన్నే ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు.
దేవుడు తనకు చెందిన ఆరాధనను ఇతరులకు చెందనీయడు. మరి అలాగైతే యేసు ప్రభువు కూడా ఆరాధించబడినాడు. దేవుడు దానిని అంగీకరించాడు, యేసు ప్రభు దానిని స్వీకరించాడు. మొదటిది దేవదూతల ఆరాధన, వర్షిప్ ఆఫ్ ఏంజల్స్. హెబ్రీ 1:6లో యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో దేవదూతలు ఆయనను ఆరాధిస్తారు. సో కీర్తన 97:7తో ఇది పోల్చి చూస్తే మనకు అది బాగా అర్థమవుతుంది. సో దేవునికే చెందాల్సిన ఆరాధన, దేవదూతలు యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. మానవుల ఆరాధన, సో శిష్యులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించారు. సార్వత్రిక ఆరాధన, యూనివర్సల్ వర్షిప్. ఫిలిప్ 2:9-11 యెషయా 40:23 ప్రతి మోకాలు యెహోవా ఎదుట వంగును. ఫిలిప్పి పత్రికలో ప్రతి మోకాలు యేసు ప్రభు ఎదుట వంగును. The whole universe is going to worship Christ. దేవుని ఆరాధిస్తూ ఉంది విశ్వమంతా యేసు ప్రభువును కూడా ఆరాధిస్తున్నారు. 8వ విషయం, యేసుక్రీస్తు దేవునిని ప్రత్యక్షపరిచాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మరొక రుజువు యేసు ప్రభు దేవుని అనడానికి. కొలస్సీ 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుని ఎవరు చూడలేదు. యోహాన్ చెప్తాడు, దేవునిని ఎవరును చూడలేదు, ఆయనను చూసి ఎవరును బ్రతకడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని చూశాం. నిజంగా దేవుని చూస్తే చచ్చిపోవాలి. సో మరి దేవుని ఎవరు చూడ చచ్చిపోతారు కనుక అదృశ్య దేవుని యొక్క స్వరూపం అంటే విగ్రహం, బొమ్మ. యేసు ప్రభు దేవుని యొక్క బొమ్మ, దేవుని యొక్క విగ్రహం. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుణ్ణి ఎవరూ చూడలేదు, కానీ క్రీస్తు దైవ స్వరూపం. కొలస్సీ 2:2 చెప్తాడు. క్రీస్తు దేవుని యొక్క మర్మము అనే కొలస్సీ 2:9 చెప్తాడు. సో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క లక్షణాలన్నీ, దేవుడు చేసే పనులన్నీ, దేవుని యొక్క స్వభావం అంతా యేసు ప్రభువులో నివసిస్తూ ఉన్నాయి. సో దైవనామాలు, దైవ కృత్యాలు, దైవ లక్షణాలు, దైవారాధన, ఇవన్నీ కూడా శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభు దేవుడు అని రుజువు చేస్తూ ఉన్నాయి. పాత నిబంధనలోని ఆలోచనకు, అంశానికి సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు యెహోవా దేవుడు. అలాగే కొత్త నిబంధనలోని ఆలోచన, ద థాట్ అండ్ ద టాపిక్, అంశాలకు కేంద్ర బిందువు యేసుక్రీస్తు. పాత నిబంధన తండ్రి అయిన దేవుని ప్రాముఖ్యతను తెలియజేస్తే, క్రొత్త నిబంధన కుమారుడైన దేవుని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంది. పాత నిబంధన యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన యొక్క నీడ, ఛాయ పాత నిబంధన. సో క్రీస్తు ప్రభువు దైవ మానవుడు. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు దేవుడు అనడానికి రుజువులుగా మనము చూస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అంకుల్, క్రీస్తు యేసు దేవుని బొమ్మ, దేవుని విగ్రహం అన్నారు కదా, ఆ భావం నాకు సరిగా అర్థం కాలేదు. అంటే
ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది. ఒక ఐడియాకు రూపం లేదు. ఐడియాకు రూపం లేదు. ఐడియాకు రూపం ఇవ్వాలంటే ఏం చేయాలి? పని చేయాలి. బొమ్మనన్నా చేయాలి, లేదా ఆర్ట్ చిత్రీకరించాలి, అంతే కదా? లేదా రాయాలి. బాగా అర్థం కావాలంటే ఒక విగ్రహం లాగా దాన్ని చేయాలి. సో యేసు ప్రభువు దేవుని యొక్క ఎసెన్స్ని, దేవుడు అదృశ్యుడు, ఆయన ఎవరికి కనపడడు. దేవుడు ఆత్మస్వరూపి. మరి ఆత్మని ఎవరు చూడగలరు? గాలిని ఎవరైనా చూడగలరా? చూడలేరు. ఆత్మని ఎవరు చూడగలరు? ఆత్మ మనకు కనపడాలి అంటే ఆత్మకు ఒక రూపం రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె యేసు ప్రభు మీదికి దిగి వచ్చాను. మరి పావురము రాగా ఆకారములో రాకపోతే ఏదో ఒక ఆకారం, పావురమనే కాదు, ఆయన పావురం ఆకారంలో వచ్చాడు. ఆ ఆకారాన్ని తీసుకోకపోతే పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి వచ్చాడని ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. అలాగే మేడగదిలో అపోస్తలుల మీదకి అగ్ని జ్వాలల వలె, నాట్ ఫైర్, యాక్చువల్లీ లైక్ ఫైర్, లైక్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చాడు. తరువాత అబ్రహాము దగ్గరికి 3 వస్తారు మనుషులు. అందులో 2 దేవదూతలు. వాళ్ళిద్దరూ లోతు దగ్గరికి వెళ్ళిపోతారు. అబ్రహాం దగ్గర నిలబడింది ఎవరు? యెహోవా దేవుడు. అంటే ఆత్మస్వరూపైన దేవుడు ఒక ఆకారాన్ని తీసుకోవడం అంటే విగ్రహం, మంచి విగ్రహం గలవాడు చూడు. అంటే మంచి తెలుగు మాట అది. భారీ విగ్రహం అండి అతనిది అంటారు కదా. అంటే బిగ్ పర్సనాలిటీ. అతని విగ్రహం చిన్నది, అంటే సన్నగా పొట్టిగా ఉంటాడు. సో హీ టుక్ ద స్పిరిట్, టుక్ ద హ్యూమన్ ఫామ్. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆకారముందు మనుష్యునిగా కనపడి మనవలనే రక్తమాంసములలో పాలివాడై. సో యోహాను కూడా అంటాడు, యోహాను సువార్తలో, అదృశ్య దేవునిని నేను బయలుపరచడానికి వచ్చాను అంటాడు. తన శిష్యులతో అంటాడు యేసుప్రభువారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచాడు. సో దేవుణ్ణి యొక్క స్వరూపం, దేవుడు ఎలా ఉంటాడు? యేసుప్రభు మానవుని ఆకారంలో వచ్చి, అంటే కళ్ళు చేతులు ముక్కులు ఉంటాయని కాదు. దేవునికి కాళ్ళు చేతులు ముక్కు అన్నీ ఉంటే, రూపం ఉంటే ఆయనే కనపడిపోయేవాడు, మనం చూసేవాళ్ళం కూడా. స్పిరిట్, నోబడి కెన్ సీ, నోబడి కెన్ టచ్, నోబడి కెన్ ఫీల్. స్పిరిట్ కాబట్టి ఆకారముతో వచ్చాడు, మనుష్య ఆకారముతో వచ్చాడు. ఆ మనుష్య ఆకారమే యేసు ప్రభు. అది జానిస్. అర్థమైంది. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. రైట్, గుడ్ క్వశ్చన్ జానిస్. ఎనీ మోర్ క్వశ్చన్స్? కొద్దిమందికి ప్రశ్నించడం తెలియకపోవచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ప్రశ్నించవచ్చు, మిగిలిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అది. నేను విగ్రహం అన్నప్పుడే అనుకున్నాను ప్రశ్న రావాలి అని. గుడ్ సార్, నేను చిరంజీవి సార్. చెప్పు చిరంజీవి. అయితే ఈ యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు, ఈ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడూ చూడలేదు, ఏ కాలం అయినా చూడలేదు. మరి యేసు ప్రభు శరీరాన్ని ధరించి ఇచ్చాడు కదా, యేసు ప్రభు దేవుడు కాదు అని దాని గురించి మాట్లాడు. ఇవన్నీ రుజువులు కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రుజువులు కదా. యేసుప్రభు దేవుడు అనడానికి బైబిల్లో ఉన్న రుజువులని మనం చెప్పుకున్నాము. వాళ్ళు కాదంటే ఎట్లా? చాలామంది కాదంటారు, బట్ వీఆర్ షోయింగ్ ద ప్రూఫ్స్. మనం చూపించే రుజువులు వాళ్ళు కాదంటే మనం ఏం చేయలేం. ఏదైనా అంతే కదా, ఏదైనా అంతే.
అంటే ఏమంటున్నారంటే ఏ దేవుణ్ణి ఎవరు చూడలేరు, కరెక్టే. కానీ యేసు ప్రభు వచ్చాడు కాబట్టి సెకండ్ గ్రేడ్ గాడ్ అని No. మాట్లాడుతున్నారు సార్. అట్లా మాట్లాడుతున్నారు. ఈ కెనాట్ బి సెకండ్ గ్రేడ్. ఎందుకు అంటే దేవునికి ఉన్న లక్షణాలన్నీ యేసుప్రభుకు ఉన్నాయి. దేవుడు చేసే కార్యాలన్నీ యేసుప్రభు చేస్తున్నాడు. దేవునికి ఉన్న పేర్లని యేసుప్రభుకు ఉన్నాయి. దేవునికి ఇచ్చిన ఆరాధన యేసుప్రభుకి ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుడు కాదని ఎలా అంటారు? వాళ్ళు దేవుడు కాదు అని అనాలనుకున్నారు కాబట్టి అంటున్నారు అంతే. రుజువులు కనపడ్డా దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. ఇఫ్ దే యాక్సెప్ట్ దే షుడ్ కన్వర్ట్. అంగీకరిస్తే మారాలి, కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వం గనక నేను నమ్మను. నమ్మితే కన్వర్ట్ అవ్వాలి. అర్థమైనా నేను నమ్మను. అది అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళకి ఇష్టమైన రెఫరెన్సెస్ అని యేసు ప్రభు లాంటి దేవుడు మనం కూడా ఈ మాట ఇట్లా చేశారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అలాగే అంటారు. అవును సార్, అవును. అలాగే అంటారు. అది కాబట్టి ఏదైనా ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవడో చచ్చిపోతే బాగుండు సిలువ వేసుకొని, మిగిలిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ కొరకు. గుడ్. ఇంకా ఏమైనా? ఓకే, ఈ సమయంలో మళ్ళీ మనము మన బైబిల్ స్టడీ ముగిద్దాం.